కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు అయ్యింది పువ్వు పాటల కథ. అబ్కి బార్ మోడీ సర్కార్ 400 సీట్లను నల్చుకపోతాం, హస్తాన్ని మా పువ్వుల ముళ్ళుతోటి గుచ్చుతామని అన్నారు. కానీ ఓట్లతోటి పువ్వు కాడలను ఏడి కాడ ఇడ్చిరేసిండ్రు నార్త్ జనము. బీజేపీని దగ్గరికి రానియరన్న సౌతోళ్లే దగ్గరికి తీసిండ్రు. ఇప్పుడు సావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయింది బీజేపీల పరిస్థితి. ఉత్తరం బాధలు చీగొట్టిరు, దక్షిణమూలే దగ్గర తీసిరు. దక్షిణమూల దగ్గరికి రానే కుట్టే అబ్కి బార్ మోడీ సర్కార్ నినాదానికి పిండం పడేదే. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలే ఇప్పుడు బీజేపీని ఆదుకున్నాయి. అటు నితీష్ కూడా జాడెచ్చేటట్టే ఉన్నాడు. చంద్రం సార్ కూడా ఎప్పుడు రంధ్రం పెట్టే తెలియదు. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ సొంతంగా బీజేపీకి రాలేదు. ఈ ఎన్నికల మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ అధికార పీఠం మీద కూర్చున్నాడు అసాధ్యమే ఉండే తట్టున్నది. అటు ఇండియా కూటమోలు కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరనే ఉన్నారు. ఇండియా దోస్తులను బయటకు గుంజి మనం సర్కార్ కూడా కడదాం రారి అని పిలుస్తున్నారు. మోడీ చేతుల అవమానాలు ఇంకెన్నొద్దులు పడతారు, రారి మనమంతా దేశాన్ని వెళ్దామని పిలుస్తున్నారు. ఇండియా కూటమోలకు అధికారాన్ని ఓనియొద్దు అని మోడీ సార్ కేబినెట్ మీటింగ్ పెట్టి మిత్రపక్షాలన్నింటినీ పిలిచిండు. ముఖ్యంగా మోడీ సార్ మళ్ళా పీఎం కుర్చీలో కూర్చోవాలంటే ఇక్కడ ఆంధ్రాల చంద్రం సారు, బీహార్ల నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి అయిపోయింది. చంద్రం సార్ మోడీతోటే నడుస్తా అన్నాడు కానీ నితీషే జర అనుమానం ఉన్నది. ఎందుకంటే ఇండియా కూటమి పొత్తులున్న ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ తోటి ఒక్కటే విమానంలో ఢిల్లీకి పోవుడే నితీష్ మీద అనుమానం వచ్చేటట్టు చేస్తున్నది. ఇప్పటికైనా బీజేపీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాల ఆరోగ్యాన్ని భరించలేరు. దేవుని పేరు మీద ఎన్ని రాజకీయాలు చేసినా ఎక్కువ కాలం చెల్లయి. అణచివేతను పక్కా శీతకరించుకుంటారని ఆంధ్ర ఫలితాలను అట్లనే కేంద్రంలో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూస్తే ఎరికైతుందో వాళ్ళకైనా. ఓట్ల పండుగ వచ్చుడే ఆల్సం. మా పార్టీ గెలవకుంటే మీసం కొరుక్కుంటా, మాకిన్ని సీట్లు రాకుంటే బ్లేడ్ తోని కుతికే కోసుకుంటా, ఇంత మెజారిటీ రాకుంటే దూలమెక్కి దుంకుతా. ఇగో గిస్ వంటి మాటలు మస్తు వినొస్తుంటాయి. కానీ ఆఖరికి రిజల్ట్ ఏమన్నా తేడా కొట్టి ఏమాయేసారేమో అంటిరి అని అడిగితే ఏ ఊపు మీద ఉత్తగా మస్తుగా అంటాం. చేస్తామా? పాలిటిక్స్ లా పట్టి పట్టనట్టు ఉండాలి అని చెప్తుంటారు. కానీ ముద్రగడ సారు గట్లేం ఊకుంటలేడు. చేసిన సవాళ్ళ ఓడిపోయినందుకు అన్న తీరే పేరు మార్చుకుంటుండట. ఒక్కనాడయే ఓట్ల పోలింగ్ కోసము, 5 ఏళ్లుండే అధికారం కోసము లేని ఆవేశాలకు పోయి చెడుతులు కడితే ఎలకాలం ఉండే పేరే మార్చుకునే కాడుకొచ్చేగా కథ పాపం. ఎలక్షన్ల ముంగట వైసీపీతో దోస్తాన్ చేసిన ముద్రగడ పిఠాపురంలో పీకే గెలవాడు కాక గెలవాడు. ఒక ఆల గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా, చలో ఇదే నా సవాల్ తగ్గేదేలే అని చెప్పిండు కదా. కానీ పిఠాపురంలో 70,000 మీదనే మెజార్టీతోని పవన్ కళ్యాణ్ గెలిచి కూటమి కూడా పవర్లకు వస్తుండే వరకలా ఏమాయ ముద్రగడ సారు పేరు మార్చుకుంటా అంటిది ఎందుకు సార్ ఈ ఏజ్లో మీకు ఇటువంటి సవాళ్ళు అని అనుకుంటా మస్తు మంది పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేసిర్రు. నేనేం ఊకునే రకం కాదు, సవాల్ చేసినట్టే నా పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా, ఇగో అందుకు గెజిట్ కాగితాలు కూడా తయారు చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. అయ్యో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇటువంటి ఛాలెంజ్లు చేస్తే ఇప్పుడు చూడుర్రి ఇన్నేళ్ల సంపాదించుకున్న పేరు వాయే, ఇన్నొద్దులున్న పేరు మార్చుకునే కాలమాయే. ఇంకో దిక్కు ముద్రగడ నామకరణ మహోత్సవం అనుకుంటా కొందరు సోషల్ మీడియాలో పత్రికలు కూడా వంచే పని కొట్టేసుకున్నారు. అదంతా సరే గానీ ఇంతకు నామకరణ మహోత్సవానికి ఉప్మా పెట్టి సాయి పోస్తారా అనుకుంటా కొందరు కామెంట్లు వేస్తే మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోరని ఇంకొందరు జన సైనికులు జర గట్టిగానే కౌంటర్లు వేస్తారు. ఇక